పైకి రమ్మా, పైకి రా, పైకి రా. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ మైనస్లో ఉన్నారు. 6-36 నెలల వయసు ఉండే పిల్లలు మైనస్లో ఉన్నారు. 3-6 సంవత్సరాల్లో ఉండే పిల్లలు కూడా మైనస్లో ఉన్నారు. బీ క్లియర్. ఏం చేస్తారో నాకు తెలియదు, జాగ్రత్త చూసుకోండి. మళ్ళా మీరు ఒకవేళ కానీ మెత్తగా ఉంటే మీ వాళ్ళు ఇష్ట ప్రకారం తీసుకుంటే కరెక్ట్ కాదు. మోటివేట్ చేయండి, వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అందరినీ స్ట్రీమ్ లైన్ చేయండి. మీ దగ్గర డేటా ఉంది. డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్, ప్రజలు ఆమోదించే పరిపాలన ఇవ్వాలి. ప్రజలకు ఆమోదం లేని పరిపాలన నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళని మెప్పించండి, మీకు దండేస్తా. వాళ్ళని మెప్పించకపోతే మాత్రం నేను మీతో ఉండను. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఇన్ని 2 ఏళ్ళు చెప్పా. ఇప్పుడు ఈ నెల నుంచి అనుకున్నా కానీ కొంచెం ఇదేంది. నెక్స్ట్ మంత్ నుంచి మీ ఆఫీస్కి వస్తా. అందరి ముందర మిమ్మల్ని నిలదీస్తా సరిగా పని చేయకపోతే. బీ క్లియర్. అదే మరిగా వీవర్స్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కూడా మైనస్ ఉంది. వాళ్ళకు కూడా సరిగా చెప్పలా మీరు. 9.66% మైనస్ ఉంది. గంజాయి ఒకటి ప్లస్ ఉంది, బాగానే క్యాంపెయిన్ చేశారు. ఉమెన్ పైన నేరాలు కూడా మైనస్ ఉంది. అదే సమయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మైనస్ ఉన్నాయి. స్వామి నువ్వు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మైనస్ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూసుకో. ఆఫీసర్లు చెప్తే మా మంత్రులు మా కోసరం కాదనుకుంటున్నారు. ఓవరాల్గా మీ డిపార్ట్మెంట్ మీకు వస్తుంది, హెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తుంది, కలెక్టర్కి కూడా వస్తుంది. ఇంకో పక్కన పీజీఆర్ఎస్ కూడా ఎవరన్నా పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ సరిగా చేయకుండా 20 రోజులు వస్తే 20 రోజులు చూసి మళ్ళా పైకి కిందికి పంపిస్తున్నారు. ఫుట్బాల్ ఆడుతున్నారు అప్లికేషన్లతో. పేదవాళ్ళు ఏదైనా గ్రీవెన్స్లో పెడితే పరిష్కారం చేయాల్సింది తిప్పించుకునే పరిస్థితికి వచ్చారు. ఇవి కూడా కరెక్ట్ కాదు. నేను అందుకని తమ్ముళ్ళు ఇక్కడ కూడా గిద్దలూరులో ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు, నోడల్ ఆఫీసర్. ఎవరయ్యా? అశోక్ రెడ్డి నోడల్ ఆఫీసర్, ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఇది. నోడల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ గిద్దలూరు నోడల్ ఆఫీసర్ లేడా? ఆర్డీఓ లేడా ఇక్కడ? ఆర్డీఓ గారు ఏంటి నీకు తెలియదా? నువ్వు నోడల్ ఆఫీసర్ అని తెలియదా నీకు? మైక్ మైక్ మైక్. మాట్లాడండి మాట్లాడండి. వచ్చింది ఇక్కడ నోడల్ ఆఫీసర్గా వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు సార్. ఇక్కడ కాదు నోడల్ ఆఫీసర్ మీరా వేరే ఆయన? వేరే ఆయన సార్. ఆర్డీఓ వచ్చాడు కానీ ఎవరు ఇన్ఛార్జ్? అవునండి సత్యనారాయణ గారు సార్. అతను వెలిగొండ తమరు అక్కడికి వచ్చినందువల్ల. ఆయన ఎక్కడున్నాడు? తమరు వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినారు సార్. ఓకే. ఇక్కడ 30 అశోక్ రెడ్డి గారు 31 సర్వీసులు రాష్ట్రంలో బిలో, 14 సర్వీసులు అబౌవ్. లాస్ట్ 20 డేస్లో 11 సర్వీసులు స్టేట్ అవరేజ్ కంటే అబౌవ్, 23 సర్వీసులు బిలో. నేను ముందే చెప్పాను మీకు, మీ నియోజకవర్గం 133 ప్లేస్లో ఉంది. మొన్నటి వరకు 124లో ఉంది, ఇప్పుడు 133కి పెరిగింది. ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ కూడా చూశారు. నేను ఏరియా కాన్స్టిట్యున్సీలో మాట్లాడితే ప్రజలందరూ అధికారులు బాగా చేశారని అభినందించారు. ఇక్కడ మాత్రం ప్రజల్లో కొంచెం అలజడి ఉంది. ఇంకా జిల్లా సెట్ కాల. కలెక్టర్ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ వస్తా, మీటింగ్ చూస్తా, అవసరమైతే ఆకస్మిక తనిఖీలకు వస్తా. వచ్చి మళ్ళీ ఇవన్నీ సెట్ చేసే వరకు మీకు అండగా ఉంటా.
అందుకే నేను ఒకే మాట చెప్పాను, సిబిఎన్ 1995 నేను అప్రమత్తగా ఉన్నంత వరకు ఎవరు తోకదిప్పలేరు. నేను పాపం పర్వాలేదనుకుంటే మాత్రం అపోజిషన్ తోజాడిస్తారు. మా వాళ్ళు కూడా అలర్ట్గా ఉండరు, ఆఫీసర్లు కూడా అప్రమత్తగా ఉండకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆడుతూ పాడుతూ పనిచేద్దామండి, కష్టం లేదు. టెక్నాలజీ వచ్చింది, ఫైల్స్ ఆన్లైన్, సర్వీసెస్ ఆన్లైన్. వాట్ ఈస్ ది ప్రాబ్లం? ప్రాబ్లం ఓన్లీ నాయకత్వం, మెంటల్ మేకప్. అది ఉంటే ఏ ఇష్యూ లేదు, ఇంకా సమస్యలు లేవు. నేను ఎప్పుడూ వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటాను, ప్రజలకు ఏ సమస్య లేకుండా అందరికీ న్యాయం చేసి మీరు ఆనందంగా ఉంటే చూడాలి అని ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా. అలాంటి సుపరిపాలన ఇవ్వాలని, అందరినీ ఆదుకోవాలని, పేదవాళ్ళకు అండగా ఉండాలని, పేదరికం లేని సమాజాన్ని చూడాలని, మన యువత నెంబర్ 1 యువతగా తయారు చేయాలని, 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా తయారు చేయాలనేది నా ఆకాంక్ష. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. దాంట్లో రాజీ లేదు. నేను 2 ఏళ్ల నుంచి చూస్తున్నా, నేను అనుకున్న దానికంటే ఎక్కువ పరిగెత్తున్నా. నేను ఇంతవరకు హాలిడే తీసుకోను, విరామం లేదు. నేను పరిగెత్తున్నా, కనీసం నాతో నడిచి రమ్మంటున్నా అందరినీ. మీరు పరిగెత్తండి, మేము కూర్చుంటామంటే కుదరదు. అందరం కలిసి పనిచేయాలి, ముందుకు పోవాలి. ఈరోజు గిద్దలూరులో మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. జై భారత్! గట్టిగా చెప్పాలి, జై భారత్! జై భారత్! జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! జై హింద్!